మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలరా, బాగున్నారా? మీ కొరకు నేను ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రతి ఫోన్ కాల్స్ను మా దగ్గరకు వస్తున్నాయి. నేను వాటి నిమిత్తమై మానక ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా మీతో ఫోన్లో కలవనప్పటికీ ఫిబ్రవరి మాసం 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతున్నది. ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. అనేక మంది వచ్చుచున్నారు. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటున్నారు. ఉచితముగా ప్రభు ఇచ్చాడు, ఉచితముగానే వాటిని మీకు అందిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను మీకు అందించాలని, ఆయన ప్రేమను మీకు తెలియపరచాలని ఈ యొక్క అభిషేక తైలం ఆరాధనను గుంటూరులో ఫిబ్రవరి మాసమున 11వ తారీఖున 2025 ఫిబ్రవరి 11వ తారీఖున గుంటూరులో లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, మూడు బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన నగరంపాలెంలో జరుగుతుంది. కనుక మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేక మంది వచ్చుచున్నారు. గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీకు కూడా ప్రభు ఆహ్వానం తెలియచేస్తున్నారు. రండి, దైవాశీర్వాదాలు పొందండి. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ యొక్క అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. చెన్నగొన్ని స్వామి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కనుక హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 3వ ఆదివారము 16వ తారీఖున హైదరాబాద్లో జరుగుతుంది. కనుక ఈ యొక్క అభిషేక తైలం ఆరాధనకు రండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో ప్రభువు మీద ఆధారపడి రండి. గొప్ప కార్యాలు పొందుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు మహారాజు గారు ఈ కీర్తన రాస్తూ ప్రభువుని గణపరుస్తున్నారు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి అని చెప్తున్నారు. దేవుని యొక్క వాక్కులో ఎంత అద్భుతమైన మాట రాయబడిందో చూడండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి అంటున్నారు. దేవుడికి మొరపెట్టిన ప్రతి ఒక్కరూ విడుదల పొందుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు వారు భయంకరమైన బానిస జీవితంలో బ్రతుకుతూ వారి శ్రమలను తట్టుకోలేక 400 సంవత్సరముల బానిస జీవితం అనుభవిస్తూ
ప్రభు సన్నిధిలో వారు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన విని వారికి విడుదల కలిగించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను ఎన్నటికీ విడవడు, ఎన్నటికీ వారిని మరువరు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నటికీ విడవడు, ఆయన ఎడబాయరు. ఆశ్చర్యమైన కృపతో తన కాలమందు ఆయన కార్యములు చేస్తారు. నీవు తొందరపడినంత మాత్రాన అద్భుతాలు జరగవు. నీకు ఇప్పుడు కావాలని కోరుకున్నంత మాత్రాన అద్భుతాలు జరగవు. ఒక మొర అనేది నీ దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అది ప్రభు సన్నిధికి చేరి ఆయన తగిన సమయంలో నీకు ఆయన జవాబిస్తాడు. అప్పుడు దాకా నమ్మకముగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అనేక సంవత్సరములుగా వారు మొరపెట్టినారు. అయితే దేవుడు వారికి విడుదల ఇచ్చారు. నువ్వు అనుకోవచ్చు, వారికి 400 సంవత్సరాలు పట్టింది విడుదలయడానికి, నాకెప్పుడు దేవుడు విడుదలిస్తాడు అనుకుంటావు. కానీ వారికి విడుదల కలిగించడం వేరు, నీ విడుదల వేరు. ఎందుకంటే వారు ఏర్పాటు చేసుకున్న జనాంగం, వాగ్దాన పుత్రులు. వారు కావలసిన తర్ఫీదు మొత్తము కంప్లీట్ అయిన దాకా వారిని దేవుడు అక్కడే ఉంచారు. ఆ తర్ఫీదు కాలం అయిపోయిన తర్వాత వారిని విడిపించి తీసుకొచ్చారు. ఇది పెద్ద చరిత్ర. ఇది చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటే తప్ప ఈ చరిత్ర అంతా కూడా చెప్పలేం. కనుక వారిని 400 సంవత్సరాలు దేవుడు అట్లాగే ఉంచడానికి ఆలోచించక, దాని వెనుక పెద్ద గాథ ఉంది, చాలా గొప్ప చరిత్ర ఉంది. ఎందుకు ఉంచారో అని ధ్యానం చేయాలంటే ఇది చాలా గొప్ప ఉన్నతమైన కృపా భాగ్యం. ప్రభు చిత్తమైతే ఒక దినమున దాని గురించి ధ్యానం చేద్దాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, నీ పట్ల నా పట్ల అట్లా కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తమును చిందించి నీ కొరకు నా కొరకు శ్రమనుంది. ఆయన మరణించి మన పాపమును విడుదల కలిగించి తిరిగి పునరుత్థానం లేచినాడు. కాబట్టి నువ్వు మొరపెట్టిన మరుక్షణమే ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్రపరిచి నీకు విడుదల ప్రసాదించడానికి దేవుడు సమీపంగా ఉన్నారు. అందుకే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, విడుదల పొందుకున్నారు. అంతేకాకుండా నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి, దేవుని యందు నమ్మిక ఉంచితే సిగ్గుపడరు. దేవుడి మీద నమ్మకత్వము కలిగి ఎవరైతే ఉంటారో వారు ఎన్నటికీ సిగ్గుపడరు, వారు ఎన్నటికీ సిగ్గునందరు. ఒకవేళ దేవుని ద్వారా ఏదైనా నీకు ఒక బాధ కానీ, శ్రమ కానీ, అవమానం కానీ కలిగిందంటే నీకు మేలు జరుగుట కోసమే అని గుర్తుపెట్టుకోవాలి. అధికమైన మేళ్ళు ప్రభు నీ కొరకు చేయుట కోసమే ఈ యొక్క అవకాశం ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు నాకు విడుదల. అంతేకాకుండా ఆయన దరిద్రుడిగా వచ్చి నా నిమిత్తము దరిద్రుడయి మనలను ధనవంతులు చేయడం కొరకు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ధనవంతులు చేశారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు అడిగిన ప్రతి దాన్ని ప్రభు చేస్తారు. ఆయనకి ఇష్టమైనది, ఆయనకు సంతోషకరమైనది నువ్వు ఏది అడిగినను ప్రభు నీ పట్ల చేస్తారు. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం చెప్పగానే ఆ వాక్యాన్ని పట్టుకొని చాలామంది వారికి ఇష్టం వచ్చినట్టుగా అడుగుతూ ఉంటారు. నాకు నొప్పులు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నా పిల్లల జీవితం ఏంటి, నా బిడ్డల బ్రతికేంటి, నా బిడ్డల యొక్క స్థితి ఏంటి, నా బిడ్డల వివాహం పరిస్థితి ఏంటి అని ఈ విధమైన లోక సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి, నీ తండ్రి ఒక సామాన్యమైన మనిషి కాదన్న సంగతి మర్చిపోవద్దు. మట్టి మనుషులకే తన బిడ్డలకు ఏమి కావాలో సమకూర్చాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన జరిగేవి రాబోయేవి అన్నీ కూడా తెలిసిన దేవుడు. కాబట్టి నీకు ఏ సమయం ఏది నీకు అనుగ్రహించాలో దేవునికి తెలుసు. అందుకే నీ భారం అంతా ప్రభు మీద మోపు, ఆయనే దాన్ని భరిస్తారు. నీ తల్లిదండ్రుల కంటేను ఉన్నతమైన కృప, ఒక ప్రత్యేకమైనది, మంచిది దేవునికి ఇస్తారు. నీ తల్లిదండ్రులు నీకు మేలు చేయలేరు, కానీ
దేవుడు నీకు మేలు చేస్తారు, ఆయన నిన్ను కనికరిస్తారు, ఆయన నిన్ను కంపల్సరిగా కటాక్షిస్తారు. నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడితే నీకు ఆయన కంపల్సరిగా జవాబిస్తారు. అందుకే వాక్యము చూడండి, మా పితరులను యందు నమ్మిక ఉంచిరి, వారు యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అని చెప్తున్నా. నమ్మిక మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో ఉంచితే ఆ నమ్మికను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ నమ్మికను బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆ నమ్మికను బట్టి దేవుడు నీ పక్షం అద్భుతాలు చేస్తారు. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా నువ్వు దేవుడి మీద నమ్మకం ఉండాలి. బలహీనతలున్నాయి, సమస్యలున్నాయి, భయంకరమైన వేదనలున్నాయి, ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలు నిన్ను వెంటాడుతూ కుంగిపోతున్నావు. అయితే నువ్వు చెప్పవలసింది దేవుడి మీద ఆనుకోవటం. నువ్వు దేవుడి మీద ఆనుకొని ఆయన మీద నమ్మిక ఉంచితే దేవుడు తగిన సమయంలో ఆయన కార్యములు చేయటానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన నీవు నమ్మిక మాత్రమే ఉంచు. యాయీరు తన బిడ్డ విషయమై అడిగినప్పుడు, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, వచ్చి ప్రార్థన చేయ ప్రభు అంటే, ఈలోపు వాళ్ళు వచ్చాయా నీ కుమార్తె చనిపోయింది అని యాయీరుకు చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు, నమ్మిక మాత్రమే ఉంచు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మిక చనిపోయిన మనిషిని కూడా బ్రతికింపజేసింది. నీ నమ్మకత్వము ఒక ప్రాణమును బ్రతికింపజేసిందంటే ఎంత విలువైనది, అది ఎంత ఉన్నతమైనది. అది ఎట్లా వస్తుంది? ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా ఆ నమ్మకత్వాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నమ్మకత్వం కలిగి ప్రభు సన్నిధిలో ఉంటావో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తారు. పరిస్థితులను చూసి నీ మనసును తల్లడిల్లొద్దు. పరిస్థితులను చూసి నీ మనసును భయంకరమైన స్థితిలోకి మార్చుకోకు. నీ మైండ్ సెట్ని, నీ ఆలోచనలు ఇవన్నీ మార్చుకోవద్దు. పరిస్థితులు ఏమైనానో నమ్మిక మాత్రమే ఉంచు. యాయీరుకి ఏ మాత్రం మాట వచ్చి చెప్పినను దేవుని మాట మీద మాత్రమే నమ్మిక ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన పట్ల తన కార్యములు చేసి చూపించినారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితుల వైపు చూడక, నీ స్థితిగతుల వైపు చూడక, ప్రభు మీద మాత్రమే నమ్మిక ఉంచి నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యములు నీ పక్షమున చేస్తారు. అందుకే చూడండి అంటున్నారు 4వ వచనంలో 22 కీర్తనలు 22:4, మా పితరులను యందు నమ్మిక ఉంచిరి, వారు మీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అంటున్నాడు. నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుడు రక్షిస్తాడు. నీ సమస్యల నుండి ప్రభు విడిపిస్తారు, నీ బాధల నుండి ప్రభు విడిపిస్తారు. కానీ నమ్మిక మాత్రమే దేవుడి మీద ఉండాలి. ఈ కాలంలో నమ్మిక మనుషుల మీద ఉంటుంది, సేవకుల మీద ఉంటుంది, చర్చల మీద ఉంటుంది. అవి మంచివి కావు. సేవకుల మీద, చర్చల మీద, మనుషుల మీద నమ్మకము నీకే కార్యములు చేయవు. నీ నమ్మకము మన ప్రభువు అయిన యేసు క్రీస్తు మీద ఉండాలి. అద్భుతాలు చేసేది ఆయనే, ఆశ్చర్యమైన కార్యములు చేసేది ఆయనే. అందుకే నమ్మిక ప్రభు మీద ఉంచినప్పుడు ఆశ్చర్యమైన కార్యములు దేవుడు నీ పక్షంలో చేస్తారు. ఈ దినము నీ యొక్క నమ్మిక ప్రభు మీద ఉంచు. ఆయన గొప్ప కార్యములు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. తల ఉంచుదాం. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. నమ్మిక ఉంచి ప్రభు సన్నిధిలో నిలబడు. గొప్ప కార్యములు ప్రభు చేస్తారు. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నమ్మదగినది. ఇది దేవుని యొక్క నోటి మాటలు ఉన్నాయి. ఆ మాటలు పట్టుకొని విశ్వాసముతో ప్రభు మీద నమ్మకం కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన యొక్క వాక్యం నీరు కట్టండి, ఫలింపచేయండి. ఎవరైతే అపనమ్మకముతో ఉన్నారో ఇప్పుడే వారిలోనికి నమ్మకాన్ని మీరే నాటండి. నమ్మకాన్ని వారి హృదయంలో ఉంచండి. మీ కృపతో నింపండి. అవిశ్వాసము వీరి యొక్క దేహాలు విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. యేసు నామములో ప్రతి కార్యము జరుగునుగాక. వాక్యం ఎత్తబడిన నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరిగించు.
మీ కృపతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నొప్పిందా? గుండె నొప్పిందా? ఇప్పుడు గుండె దడ ఉంది. ఇప్పుడు దడ కొట్టుకుంటుందా? నేను అడిగిన సమాధానం చెప్పు. గుండె దడ ఉందా? ఇప్పుడు ఉందా? ఉంది. తలనొప్పి ఉందా? ఇప్పుడుందా? కరెక్ట్ చెప్పు. ఉందా? ఎక్కడైనా ఇక్కడ నొప్పి వస్తుందా? ఓకే. నడుము నొప్పి ఉంది. నడుము నొప్పి కూడా ఉందా? ఇప్పుడు ఉందా? ఒంటి కూడా ఒకసారి ఉందా నొప్పి? ఉందా? నొప్పి ఉందా? ఓకే. అరే మిగతా వాళ్ళు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి, ఏం బాధలా కూర్చోండి. ఎంతసేపు అని ప్రార్థన చేస్తా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తా. స్థుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ నీళ్ళు శిలువలో కాచిన రక్తముగా మార్చండి. యేసు నామములో కలవర రక్తంగా మార్పు చెందునుగాక. రక్తాన్ని విడికిస్తుండగా బలహీనతలను తీసేసి మీ కృపతో నింపమని యేసు నామం ప్రార్థిస్తూ మీ రక్తాన్ని విడికిస్తున్న ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. లార్డ్ జీసస్, ఇప్పుడే ప్రభాని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తి బలహీనత కలిసిన దురాత్మ ప్రభుత్వం యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. గుండె నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ పొజిషన్కి రా, నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ప్రభువా, ఈ నడుములో పిల్లైపోను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. రా, బయటికేస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 వంగి చూడు. ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి కూడా తగ్గిందా? దడ తగ్గిందా? నిజం చెప్తున్నా, నేను చెప్పండి నిజమేనా? అంతా ఇక్కడ కొట్టుకుంటున్నది బాగా, ఇక్కడ నుంచి పిసికినట్టున్నది, అది లేదు. తలనొప్పి ఎక్కువ ఇట్లా ఆగుతుండే తల, అది కూడా తగ్గింది. నడుము నొప్పి తగ్గింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? 2 ఏళ్ళ నుంచి బాధపడుతున్నావు. 2 ఏళ్ళ నుంచి. ఏ ఊరి నుంచి వచ్చావు? మన నంద్యాల జిల్లా రాయలసీమ. నంద్యాల నుంచి వచ్చావు, రాయలసీమ నుంచి వచ్చావు. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాయలసీమ నుంచి వచ్చాడు ఈరోజు అభిషేక తైలం ఆరాధనకి. ఎంత దూరం నుంచి అయితే ప్రభు సన్నిధికి వచ్చాడో అన్ని స్వస్థతలు పొందుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కార్యం చేసిన దేవునికి అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా. కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు. అదే రీతిగా హైదరాబాదులో కూడా అభిషేక తైలం ఆరాధన 2025
ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం. మోకాలు నొప్పులు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి. బెల్ట్ వేసావు? 2 మోకాలు బెల్ట్ వేసావు? అవి లేకపోతే నడవలేదు. ఆపరేషన్ చేయాలన్నారు. మోకాళ్ళు మార్పించుకోమంటే బెల్ట్లు వేసుకొని తిరుగుతున్నాను. ఆపరేషన్ చేయాలన్నారు, నువ్వు బెల్ట్లు వేసుకుంటే నడుస్తావు, నడవలేను. ఎక్కువసేపు నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పటి నుంచి బాధపడుతున్నా? ఎట్లాగా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి బెల్ట్ వేసుకుని నడుస్తున్నావు. బెల్ట్ అయితే 2 నెలల నుంచి బెల్ట్ వేస్తున్నావు. 4 సంవత్సరాలు బాధపడుతున్నావు. ఓకే, ప్రార్థన చేస్తాం. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి సన్నిధిని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎత్తుపడ ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాగ్ని పట్టుకున్నా. యేసు నామములో ఎత్తుపడ ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఈ బెల్ట్ వేస్తున్నా ఇప్పుడే నీ నామమును రిలీజ్ చేస్తున్నానయ్యా. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించడానికి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడరా, కాలు పైకి లేపు. బెల్ట్ది బెల్ట్ది. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ బిడ్డ కూడా తీసాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడురా, నడు. ఇప్పుడు ఎట్లా చూసుకోసారి కాలు ఇట్లా పైకను. స్థితి కలుగును గాక. ఏమా ఉందా నొప్పి? తగ్గిందా? నిజమేనా? నీ దెబ్బలు లేతున్నావా? లేదండి. 4 సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతున్నా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతుంది నడవలేక. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి రాగా యేసయ్య ఈ బెల్ట్తో పని లేకుండా చేశాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్లాడమ్మా. ఏమైంది మీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి వినపడవు? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తా. యేసయ్య స్వస్థపడి నమ్ముచున్నావా? యేసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముచున్నావా? అమ్మా వినపడుతుందా? ఓకే. మిషన్ తీసేయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇత్తిపల ఎదుగలిసిన దురాత్మ నా ప్రభువుకు ఆజ్ఞాపిస్తున్నాను. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్, ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నూతన
నూతన సృష్టి జరుగును గాక. ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసునామమున ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పగా ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేక తైలం ఆరాధన గుంటూరులో 2025 ఫిబ్రవరిన 11వ తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది. ఆ కూడికకు నేను వస్తున్నాను. మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి. మీకు ఫోన్లో నేను అందుబాటులో లేనప్పటికీ ఆ మీటింగ్స్ మీరు వస్తే నేనే మీ కొరకు ప్రత్యేకంగా ఎంత సమయమైనను మీ కొరకు వెచ్చించి మీకోసం ప్రార్థించబోతున్నా. కనుక ఫిబ్రవరి మాసంలో గుంటూరులో 11వ తారీఖున 2వ మంగళవారం జరుగుతున్న ఈ అభిషేక తైలం ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి. నేనే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. స్థలం గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్, నగరంపాలెంలో ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు, ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతంలో వచ్చే వారికి భోజన వసతి కూడా ఉన్నది. ఆధారపడకండి, క్షేమంగా రండి. ప్రభు మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ముట్టి బాగు చేసి పంపిస్తారు. ప్రభు మీద నమ్మకంతో రండి, దేవుడు కార్యం చేస్తారు. అదే రీతిగా హైదరాబాదులో కూడా అభిషేక తైలం ఆరాధన 2025 ఫిబ్రవరి 16వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కూడికకు మేము హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అందరిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి. స్థలం హైత్ నగర్లో కుంట్లూరు రోడ్లో ఉన్న చిన్నగోని స్వామి ఫంక్షన్ హాల్ నందు ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. కుంట్లూరు బస్ స్టాండ్ పక్క సందులో ఉన్న రోడ్లోనే, అది కుంట్లూరు రోడ్లో కొద్దిగా బస్ స్టాండ్ పక్కన ఉన్న రోడ్లో కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది. కనుక వచ్చుచున్న ప్రతి ఒక్కరికి నేనే వ్యక్తిగతంగా శ్రద్ధతోనూ ప్రేమతోనూ దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.